Faith comes by hearing the God's word. ప్రైజ్ లార్డ్. వీడియో వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులకు ప్రత్యేకమైన నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏంటంటే మీ ముందుకు రావాల్సిన కారణం ఏంటంటే ఆత్మీయ దైవజనులు ఆత్మీయ తండ్రి గారైనటువంటి బ్రదర్ ఏసన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. మరి దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం కదండి, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరము అని మనకి సామెతల గ్రంథంలో కనబడుతూ ఉంటుంది. 10వ అధ్యాయము 7వ వచనంలో నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరము. ఆయన నీతిమంతుడిగా ఎంతో యథార్థవంతుడిగా మరి లోకంలో ఉన్నంత వరకు కూడా బ్రదర్ ఏసన్న గారు జీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అన్నగారి అనుభవాలు కానీ అన్నగారి సేవా అనుభవాలు కానీ జీవిత అనుభవాలు కానీ ఎవ్రీథింగ్ ఏవైనా అవ్వచ్చు, ప్రతి ఒక్కటి కూడా ప్రత్యేకంగా నేను మీకు చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరో ఒక రూపంలో మనం వినే ఉంటాం, వీడియో రూపంలో మనం చూసే ఉంటాము. కానీ ప్రత్యేకంగా అన్నగారి గురించి చెప్పుకుంటా ఉంటే ఇంకా చెప్పుకోవాలి, ఇంకా అనుభవాలు నేర్చుకోవాలి, ఆ విషయాలు నేర్చుకోవాలి, ఇంకా అనేకమైన విషయాలు అన్నగారి గురించి మాట్లాడుకోవాలి అనేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే అలాంటి గొప్ప దైవజనుడు కనుక అలా మాట్లాడుకోగలుగుతాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు అన్నగారు పుట్టినరోజు కనుక మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఏదో ప్రత్యేకమైన రోజని ఈరోజే కాదు, ప్రతిరోజు కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మనము అనుకున్నాం వాక్యము సామెతల గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనంలో నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము అంటే ఒకటే రోజు జ్ఞాపకం చేసుకోవాల్సింది కాదు, చేసుకునేది కాదు కూడా. ఎందుకంటే ప్రతిరోజు కూడా ప్రార్థనలో కావచ్చు, మన జీవితంలో కావచ్చు, మన దినచర్యలో కావచ్చు, అలాంటి నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం అనేది మన జీవితానికి అది ఆశీర్వాదకరము. అయితే ఏసన్న గారి దగ్గర నుండి నేను కొన్ని అనుభవాలు నేర్చుకున్నా. అన్నగారి పక్కన కూర్చొని నేను నేర్చుకున్నానని కాదు, అన్నగారి వాక్యములు వింటూ, టీవీలో వాక్యాన్ని వింటూ, పాటలు వింటూనే నేను ఎంతగానో అనుభవించాను దేవుని సన్నిధిని. ఎన్నో అనుభవాలు నేర్చుకున్నాను అన్నగారి పాటలు వింటూనే. ఎందుకు అంటే నా బాల్య వయసు నుండి నేను పుట్టిన వయసు తర్వాత కూడా, నాకు పుట్టిన వయసు తర్వాత నుండి కూడా, ఆ వయసు నుండే మా అమ్మగారు మా నాన్నగారు బ్రదర్ ఏసన్న గారి పాటలు పెడుతూ ఉండేవారు ఇంట్లో. ఇప్పటికి కూడా ప్రతి ఉదయం సాయంకాలం మా ఇంట్లో పాటలు మోగుతూనే ఉంటాయి. ఎందుకు అంటే అది ఏదో ఆచార భక్తిని కాదు, కానీ అది అలా అలవాటైపోయింది మా కుటుంబంలో. పాటలు వినకపోతే మనసు మంచిగా ఉండదు. అయితే అలా నా చిన్న వయసులో కూడా ఎన్నో పాటలు ఏసన్న గారి వింటూ పెరిగినటువంటి వ్యక్తిని నేను. అయితే ముఖ్య విషయం ఏంటంటే అసలు ఈ పాటలు ఎవరు పాడారు అసలు బ్రదర్ ఏసన్న గారే తెలియదు. ఆ వయసులో ఏసన్న గారే తెలియదు. ఆ తెలియనప్పుడు కూడా ఆ పాటలు వింటూ, ఆ పాటల్లోని అనుభవాలను నేను అనుభవిస్తూ, గొప్ప గొప్ప అర్థాలను అనుభవిస్తూ ఎదిగాను అనమాట. ఆశ్చర్యం చూడండి, బాల్య వయసులో ఏది మంచి ఏది చెడు తెలీదు మనకి. కానీ అసలు పాట వింటే నేను ఏడ్చేవాడిని, కన్నీళ్ళు వచ్చేవి. ఎందుకు అర్థం కాదు. అసలు ఆ చిన్న వయసులో అర్థాలు తెలియవు, ఏడుపు అంటే తెలియదు. ఏదో పేరెంట్స్ తిడితే ఏడుస్తాం కావచ్చు, కొడితే ఏడుస్తాం కావచ్చు, ఏదైనా దెబ్బ తగిలితే ఏడుస్తాం కావచ్చు, ఎవరైనా కొట్టినా ఏడుస్తాం కావచ్చు, కానీ ఒక పాట విని ఏడవడం అనేది జరగదు. కానీ నా బాల్య వయసులో నేను ఏసన్న గారి కొన్ని పాటలు వింటూ ఏడ్చిన రోజులు ఉన్నాయి. నాకే తెలియలా. ఎందుకంటే అన్నగారు రచించినటువంటి పాటల అర్థాలు అలా ఉంటాయి. ఆ హృదయానికి తాకుతూ ఉంటాయి, మనసుని కదిలింపజేస్తూ ఉంటాయి, హృదయాన్ని కదిలింపజేస్తూ ఉంటాయి ఆ పాటలు. నిజంగా ఎంత గొప్ప విషయం అండి. అన్నగారు చెప్పే వాక్యంలోనే కాదు, పాటల్లో కూడా దేవుని శక్తి ఉన్నది. అంటే చూడండి, దేవుని అనుగ్రహము, దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక అన్నగారి పైన, బ్రదర్ ఏసన్న గారి పైన ఉన్నది గనకనే గొప్ప పరిచర్య చేయగలిగాడు ఆయన.
చూడండి, ఈ కాలంలో అపోస్తుడు అని పిలవచ్చు. ఎందుకు అంటే ఆ కాలంలో అన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు సేవ చేసినటువంటి వారి గురించి మనం విన్నాము. అపోస్తులని వాళ్ళను పిలిచాము. కానీ ఈ తరంలో అపోస్తులుడు అనబడిన ఏకైక వ్యక్తి ఎవరయ్యా అంటే బ్రదర్ యేసన్న గారే. ఎందుకు అంటే తనకెన్నో ఆస్తులు ఉన్నాయి, ఎన్నో భూములు జాగలు ఉన్నాయి, ఎన్నో ప్రాపర్టీస్ ఉన్నాయి, కానీ కూర్చుండి తినే అనుభవాలు ఉన్నాయి. కూర్చున్న దగ్గరికి, కాళ్ళ దగ్గరికి ప్రతి ఒక్కటి వచ్చే అనుభవాలు ఉన్నాయి. కానీ అవేవి కూడా కోరుకోలా. ప్రభు గురించి ఎరిగిన క్షణము నుండి ప్రభు కొరకు బ్రతకడం మొదలుపెట్టాడు. ప్రభు కొరకు పరిగెత్తాలి నేననే ప్రయాస కలిగి ఉన్నాడు. ఆ 1964 సంవత్సరంలో ప్రభువు దర్శనాన్ని చూశాడు. 1964 సంవత్సరం, ఎన్ని సంవత్సరాలండి. అప్పటికి ఎవరు పుట్టలా, మనం 20-30 సంవత్సరాలు ఉన్న మనం ఎవరం పుట్టలా. ఆ సంవత్సరంలోనే ప్రభు దర్శనాన్ని చూసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఆయన ఒక్కరే. మరి అలాంటి దైవజనుడు మనకు దొరకడం అనేది చాలా అదృష్టం నిజంగా అండి. అన్నగారిని నేను ఒకటేసారి చూశాను. 3 సార్లు కలుద్దామని వెళ్ళాను, కానీ ఒకటేసారి కలిశాను, ఒకటేసారి చూశాను అన్నగారిని. అప్పుడు నా తలపైన హస్తం పెట్టి ప్రార్థించాడు అన్నగారు. నాకు తెలియని ఉత్సాహం. ఆ చిన్న వయసు నాది, అప్పుడు 15-14 వయసు అండి అనుకుంటాను. కరెక్ట్గా వయసు తెలియదు కానీ ఆ వయసులో అనుకుంటాను. 2011 సంవత్సరంలో మంచిర్యాలలో మీటింగ్స్ పెట్టారు. మీటింగ్స్ పెడితే అక్కడ 3 days మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇటు చూస్తే నేను ఇంకో మీటింగ్కి వెళ్ళాలి. కానీ సరే అని ఆ 2 రోజులు ఆ మీటింగ్ అక్కడ చూసుకొని 3వ రోజున నేను యేసన్న గారి దగ్గరికి వచ్చాను. ఎందుకు నేను 2 రోజులు వెళ్ళలేదంటే రామగుండంలో 3 days మీటింగ్ పెట్టారు. ఆ 3 రోజులు సురేషయ్య గారి మందిరంలో మీటింగ్స్ పెట్టినప్పుడు యేసన్న గారు రాలా. ఎందుకు రాలేదు తెలియదు, కానీ ఆరోగ్యం బాగాలేదని సంథింగ్ ఏదో అన్నారు. ఆ సమయంలో నేనెంతో ఉల్లాసంగా వెళ్ళాను, ఉత్సాహంగా వెళ్ళాను. ఇక్కడ నుండి మేము అందరం కూడా వెహికల్ మాట్లాడుకొని, మా కుటుంబము ఇంకా చుట్టుపక్కల 4-5 కుటుంబాలు వారం అందరంగా ఒక వెహికల్ మాట్లాడుకొని మేము రామగుండం ప్రాంతానికి వెళ్ళాం. రామగుండం వెళ్ళినప్పుడు అక్కడ ఎంతోమంది మాట్లాడుతున్నారు, కానీ యేసన్న గారు వచ్చినట్టు తెలియట్లా. యేసన్న గారు ఉంటే ఆ ప్రజానికం అలా ఉండదు, ఆ ఉజ్జీవం అలా ఉండదు. అయితే నాకు అర్థం కావట్లా. వాయిస్ ఏమో యేసన్న గారు లాగా వస్తుంది, కానీ యేసన్న గారు అనిపించట్లా. అక్కడ మాట్లాడుతుంది ఎవరంటే ప్రెడీ పాలన్న అనుకుంటాను. ఎందుకంటే అక్కడికి వచ్చారు అనుకుంటా, నాకు తెలిసి ఆ అన్ననే అనుకుంటున్నాను. అయితే యేసన్న గారు రాలా. ఆశ నిరాశ అయిపోయింది. ఏడ్చాను నేను. అయ్యో ప్రభా, ఇంత ప్రయాసంతో నీ దాసుని చూడాలని ఆశతో వచ్చాను కదా, అయ్యో అని ఎంతో నేను ఏడ్చాను. మా కుటుంబం అంతా కూడా బాధపడ్డారు. అయ్యో అన్నగారు వస్తారనుకుంటే రాలేకపోయారు, కలవలేకపోయామే అని చెప్పి ఒక బాధలోకి వెళ్ళిపోయాం. అయితే సరేలే ప్రభా, నీ చిత్తమైతే మరలా ఒక సమయాన్ని మాకు అనుగ్రహించండి, అన్నగారిని కలిసే ఆ అవకాశాన్ని మాకు దయచేయండి ప్రభు అని మేము అనుకున్నాం, మా కుటుంబం అంతా కూడా. అప్పుడు మేము ఇంకా ప్రార్థించిన తర్వాత 2011 సంవత్సరంలో ఐ థింక్ అక్టోబర్ నవంబర్ నెల అనుకుంటా అండి, మీటింగ్ పెట్టారు మంచిర్యాలలో. బాయ్స్ హై స్కూల్స్ గ్రౌండ్లో మీటింగ్స్ పెడితే గ్రౌండ్ అంతా నిండిపోయిందండి. స్థలం లేదు. ఎంతోమంది దురాత్మలు పట్టిన వాళ్ళు వచ్చారు, ఎంతోమంది అనారోగ్యములతో ఉన్న వాళ్ళు వచ్చారు, చాలామంది వచ్చారు. కానీ నాకే అనారోగ్యం లేదు, ఏదే శోధన లేదు. కానీ నేను వెళ్ళాను, ఆ దైవజనుని చూడాలి అని వెళ్ళాను. నా ఆశ నెరవేర్చాడు దేవుడు. ఆశగల ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తాన్నాడుగా దేవుడు. అలాగే ఆ మీటింగ్లో నేను అనుకున్నాను, పోకపోవడం మంచిదిలే అని 2 రోజులు వెళ్ళాల. 3వ రోజు కూడా రాదులే, వెళ్ళి విరుద్ధం వేస్ట్ అనుకొని ఏం చేశానంటే అనుకోకుండా వెళ్ళాను. వెళ్ళేసరికి వాక్యం చెప్తూ ఉన్నారు యేసన్న గారు. ఆశ్చర్యం. అప్పుడు నేను గ్రౌండ్లో అడుగు పెట్టగానే పాట వినిపించింది. నాకు చాలా ఇష్టమైన పాట. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ఈ పాట వినబడుతుంది నాకు వెంటనే కళ్ళలోని కన్నీళ్ళు వచ్చాయి.
యేసన్న గారు వచ్చారని. అక్కడ పాట పాడుతుంది యేసన్న గారే. అయ్యా యేసయ్యా నీకు వందనాలయ్యా అనుకొని పరిగెత్తుకొని లోపలికి వెళ్ళి ముందు స్థలం లేకపోయినా ముందే కూర్చొని ఉన్నాను. అలా జరిగింది నా జీవితం. ఇంకా నా చిన్న వయసులో అయితే అనేకమైన పాటలు అండి. అసలు ఆ పాటలు యేసన్న గారు రచించారని నాకు తెలియదు. ఏడ్చేవాడిని, కళ్ళెంబడి నీళ్ళు వచ్చేవి. ఎందుకు విడిపోచేది తెలియదు, కానీ ఆ అనుభవం తగిలేదు నాకు ఆ చిన్న వయసులో. అలాంటి గొప్ప దైవజనులు యేసన్న గారు, అలాంటి గొప్ప ఆత్మీయ దైవజనులు ఆయన. ఈరోజు కొంతమంది కూడా యేసన్న గారి మీద కూడా ఎన్నో అనవసరమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి ఆయనని దేవునితో నేను పోల్చట్లేదు, కానీ ఈ లోకంలో నాకు తెలిసిన మట్టుకు గొప్ప దైవజనుడు ఎవరంటే బ్రదర్ యేసన్న గారిని. మనం అపోస్తులైన పౌలు గారిని, పేతురు గారిని, యోహాను గారిని, వీళ్ళందరినీ ఎలాగైతే మర్యాదగా మాట్లాడతామో అంతే మర్యాద యేసన్న గారికి నేను ఇస్తాను. ఎందుకంటే నాకు అలాంటి వాళ్ళలాగా అనిపిస్తూ ఉంటాడు యేసన్న గారు. యేసన్న గారు అంటే నాకు అభిమానం, చాలా ఇష్టం. నాకు పరిచయం లేకపోవచ్చు, కానీ అన్నగారి బలిపీఠం అనే మాసపత్రిక నేను చదివాను. ఆ మాసపత్రిక ద్వారా కూడా నేను బలం పొందుకున్న రోజులు ఉన్నాయి. ముఖ్యంగా అన్నగారి పాటలు వింటూ నేను బలం పొందుకున్నాను. ఎన్నో పాటలు విన్నాను తెలుసా అండి. నేను ఎప్పుడు వినా ఒక పాట ఉందండి, అది చాలా ఇష్టం నాకు పాట. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తి నే చాటేదా. ఇది ఇంకా చాలా పాటలు ఉన్నాయి. యేసన్న గారు పాడే పాటలు అనేకమైన. ఇంకా వీణులకు విందులు చేసే యేసయ్య, ఈ పాట అంటే చాలా ఇష్టం నాకు. నా చిన్న వయసులో ఎప్పుడు ఈ పాట పెట్టుకొని నేను వినేవాడిని. ఇంకా చాలా పాటలు ఉన్నాయి. నేను నా చిన్న వయసులో బాగా విన్న పాట యేసన్న గారి పాట ఏదంటే స్తుతిగానమా నా యేసయ్యా. ఈ సాంగ్ ఇది విన్నప్పుడల్లా ఏడ్చేవానండి. ఎన్నో పాటలు, వందనము నీకే నా వందనము, ఇంకా చాలా పాటలు ఉన్నాయండి. నా అనుభవాలవి. అసలు ఆయన యేసన్న గారు అని తెలియదు. ఆయన తెలిసిన తర్వాత ఆయనను చూడాలి, ఆయనను కలవాలి, ఈ ఆలోచన. ఆయన ఎవరో తెలుసుకున్న తర్వాత నేను గుడారాల పండగకి వెళ్ళడం మొదలుపెట్టాను. ఆయన ఎవరు అని ఎప్పుడు తెలిసిందంటే, మా నాన్నగారు సేవలో వెళ్ళినప్పుడు యేసన్న గారి పాటల సీడీ తీసుకొచ్చారు. ఒకప్పుడు ఆయన పాటలు వింటా ఉన్నాం. ఎలా అంటే రీల్ క్యాసెట్స్. ఆ క్యాసెట్స్లలో సాంగ్స్ వినేవాళ్ళు. ఆ క్యాసెట్ల పైన పేరు మాత్రమే ఉండేది, యేసన్న గారు అని ఉండేది, కానీ వారి మొహం అనేది ఉండేది కాదు. ఎందుకంటే వారి ఫోటో ఉండేది కాదు అప్పుడు ఆ కాలంలో. అయితే ఎప్పుడైతే సీడీలు, డివిడీలు రిలీజ్ అవ్వడం మొదలయ్యాయో అప్పుడు నాకు యేసన్న గారు ఎవరు అనేది తెలిసి, అంటే ఈయన ఈ పాటలు రాసింది అని ఆశ్చర్యం కలిగి అప్పటి నుండి ఈ దైవజనుడు అంత గొప్పోడు, ఇంత గొప్పోడు కాకపోతే ఇంత చక్కటి పాటలు, అనుభవంతో కూడినటువంటి, ఎవరు విన్నా సరే కన్నీరు రావాల్సిందే ఆ కళ్ళల నుండి ఆ పాటలు వింటే అని అర్థమైపోయింది. అలాంటి దైవజనుడు ఎంతో అభిమానించాను. అలా ఎన్నో పాటలు అండి. ఇంకా ఈ మేరక్క గారు పాడిన పాటలు కూడా, భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకు స్తోత్రం, చాలా అంటే చాలా. ఆ మాధుర్యమే నా ప్రభుత్వ జీవితం, ఈ పాట ఇంకా చాలా ఇష్టం నాకు. ఇంకా చాలా ఉన్నాయి, చాలా సాంగ్స్. యేసన్న గారు పాటలు అంటే పిచ్చి. చిన్న వయసు ఉండే పాటలు వినేవాడిని నేను. సినిమా పాటలు విన్నప్పుడు కూడా అవి వింటూ అట్లా పెరిగినటువంటి అనుభవాలు ఉన్నాయి. కానీ దేవుడు నిజంగా గొప్పవాడండి. ఎలాంటి వారినైనా మార్చుటకు ఆయన సమర్థుడు. బ్రదర్ యేసన్న గారు ఎంత అల్లరి చిల్లరగా తిరిగారు, అవి మనందరికీ తెలిసిందే. కానీ ఆయన జీవితంలో ఒక ముళ్ళు అనేది ఉంచినప్పటికి కూడా ఒక గొప్ప దైవజనుడిగా, ఒక గొప్ప పనికొచ్చే పాత్రగా నిలబెట్టాడు. దేవుడు ఏర్పరచుకున్నాడు కనుకనే బ్రదర్ యేసన్న గారి చివరి శ్వాస వరకు కూడా అంత గొప్ప పరిచర్య కొనసాగించగలిగాడు. ఆయన లేనప్పటికీ కూడా అంతే పరిచర్య జరుగుతోంది ఈరోజు. నిజంగా ఎంత గొప్ప విషయం. అది ఒక మానవుడు చేస్తే అది జరగదండి. నిజంగా యేసన్న గారు అన్నారు, చనిపోయే ముందు అన్నారంట ఒక మాట, అన్న ఈ పరిచర్య ఎలా నడిచిద్ది ఏంటన్నా అని భయపడి అన్నలందరూ కూడా అన్నప్పుడు యేసన్న గారు ఒకటే మాట అన్నారంట, ఇది మానవుడు సృష్టిస్తే, ఇది మానవుడు జరిగిస్తే, ఇది మానవుడే నిర్మించింది అయితే ఇది ముందుకెళ్ళదు, ఇది దేవుడే
దేవుడే నిర్మించాడు, దేవుడే దీన్ని స్థాపించాడు గనక ఆయన చూసుకుంటాడని చక్కటి ధైర్యాన్ని ఆ మినిస్ట్రీస్లో ఉన్న అన్నలందరికీ కూడా యేసన్న గారు చెప్పడం జరిగింది. నేను లేకపోయినా కూడా అంతే నమ్మకంగా మీరు చేయాలని ఎంతో ధైర్యాన్ని అన్నగారు నింపారు. అక్కడ ఉన్నటువంటి అబ్రహాం అన్నగారి కావచ్చు, జాన్విస్ల అన్నగారి కావచ్చు, ప్రేడీపాల్ అన్నగారి కావచ్చు, రమేష్ అన్నగారి కావచ్చు, ఇంకా మినిస్ట్రీస్లో ఉన్న అన్నలందరికీ కూడా అలాంటి ధైర్యాన్ని నింపారు. నిజంగా ఎంత గొప్ప దైవజనుడండి. నా పరిచర్య అందరు టెన్షన్ అవుతారు చాలామంది రోజుల్లో, కానీ అలాంటి వ్యక్తి కాదండి యేసన్న గారు. నిజంగా నా జీవితంలో నేను ఎంతోమంది దైవజనులను చూశాను. వాళ్ళు తక్కువని కాదండి, కానీ ఇలాంటి దైవజనులు నేను ఎప్పుడు చూడలా. ఇంత నమ్మకంగా, ఇంత గొప్పగా, ఆస్తి అంతస్తులు అన్నీ ఉన్నప్పుడు కూడా ఏది వద్దనుకొని, ఏది కూడా వద్దనుకొని ప్రతి ఒక్కటి కూడా వదిలేసుకొని వచ్చాడండి పరిచర్యకి, సేవకు వచ్చాడంతే. ఏది వద్దనుకొని, ఉండడానికి స్థలం లేదు, తినడానికి ఆహారం లేదు. ఆయన అనుభవాలు ఎన్నో ఉన్నాయి యేసన్న గారి, చెప్పుకుంటే సమయం నుంచి సరిపోదు. నిజంగా అండి ఎంత ఆశ్చర్యమైన విషయం. నీకు విషయం తెలుసా అండి, యేసన్న గారు చనిపోయినప్పుడు నేను చాలా ఏడ్చాను. నాకు చాలా ఏడుపు వచ్చింది 2012 సంవత్సరంలో. అప్పుడే ఊరికి వెళ్ళి వచ్చాము మేము అందరం కూడా, ఎందుకంటే మా బ్రదర్ది మ్యారేజ్ ఉండింది. ఆ మ్యారేజ్ అయిపోయాక మేము వచ్చిన ఒక 2 రోజుల తర్వాత యేసన్న గారు ప్రభు సన్నిధికి చేరారనే వార్త తెలిసింది. ఆరాధన టీవీ చూసినప్పుడు అది తెలిసింది. నేను అప్పుడే నిద్రలో నుండి లేచుకుని, నాకు ఆపోజిట్లోనే టీవీ ఉండిద్ది అనమాట, నా బెడ్ ఆపోజిట్లోనే టీవీ ఉండిద్ది. నేను పడుకొని ఇట్లా కళ్ళు తెరిచి చూస్తే ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన అనే పాట వినబడుతోంది. అరే యేసన్న గారి పాటలు వస్తున్నాయి, వాక్యం ఇట్లా వస్తుందా టీవీలో ఏంటని చూస్తే అర్థం కావట్లా. సడన్గా పెట్టెలో యేసన్న గారు కనబడ్డారు. షాక్ అయ్యాను. అలా కళ్ళు నలుపుకుంటూ చూస్తా ఉన్నానా, ఆయన అక్కడ పక్కన రాసింది బ్రదర్ యేసన్న గారు మహిమ ప్రవేశము అని, పరలోక పిలుపు అని ఇట్లా రాస్తుందండి. నాకు నిజంగా నా హృదయం పగిలిపోయింది. నా కళ్ళు నీళ్ళు కారుతూ ఉన్నాయి, అసలు ఏమర్థం కావట్లేదు. నా చేతులు షేక్ అయిపోతూ ఉన్నాయి, ఏడుస్తూ ఉన్నాను. నేను పడుకున్న పక్కంతా తడిసిపోయింది కన్నీళ్ళతో. నాకు అర్థం కాదు, అంత ఏడ్చాను యేసన్న గారు ఈ లోకాన్ని విడిచినప్పుడు. ఎందుకంటే ఆయన నిజంగా దైవజనుడని నమ్మాను, అంత ఆత్మీయుడని నమ్మాను, ఎంతో గొప్పవాడని నమ్మాను. అంటే ఆయన ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట మనకి. ఆయనను చూసుకుంటే ఆయనలాగా జీవించాలి అనే ఆశ కలగాలి ప్రతి ఒక్కరు. అట్లాంటి ఒక ఆశ ఉండేది నాలో, యేసన్న గారిని చూసి అనేకమైన విషయాలు నేర్చుకోవాలి అని. అది నేను నేర్చుకుందాం అనుకున్నా. అలాగే అన్నగారు చెప్పిన ప్రతిదీ పాటించడం. కానీ అలా ఏడ్చిన తర్వాత నాకు బాధ అనిపించింది. ప్రభా, ఇంత గొప్ప దైవజనుని మా నుండి తీసుకెళ్ళావయ్యా, ఎలా ప్రభా ఆ పరిచర్య ఎలా జరిగిద్ది, ఆ మినిస్ట్రీ ఎలా ముందుకెళ్ళిద్దని నేను బాధపడ్డాను. కానీ దేవుడు గొప్పగా ఇంకా గొప్పగా వాడుకుంటున్నాడు ఆ పరిచర్య. అబ్రహాం అన్న గారిని నిలబెట్టి ఇంకా గొప్పగా వాడుకుంటున్నాడు. యేసన్న గారు అబ్రహాం అన్న గారి మీద పెట్టిన నమ్మకము ఒమ్మైపోవట్లే, ఎందుకంటే అబ్రహాం అన్న గారు సరిగ్గా పరిచర్యను చూసుకోగలుగుతున్నారు. నిజంగా అండి. అయితే అలా జరిగిన తర్వాత నేను గుంటూరుకి వెళ్ళాను 2013. 2012 ఆల్రెడీ నేను ఎక్కడికండి గుడారాల పండగకి వెళ్ళొచ్చిన తర్వాతనే యేసన్న గారు చనిపోవడం జరిగింది. తర్వాత చనిపోయిన తర్వాత 2013 సంవత్సరంలో కూడా నేను గుడారాల పండగకి వెళ్ళాను. గుడారాల పండగకి వెళ్ళినప్పుడు ఆ స్థలంలో అడుగు పెట్టగానే, ఆ మందిర ఆవరణంలో స్థలం పెట్టగానే నా కళ్ళెంబడి నీళ్ళు కారడం మొదలుపెట్టాయి. ఏడుస్తా ఉన్నా, అసలు ఎందుకు ఏడుస్తున్నా అర్థం. నేను, మా అమ్మగారు, మా నాన్నగారు ఏడుస్తా ఉన్నాను. కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అంతే. ఇంకా అయ్యో యేసన్న గారు లేరు అని ఆలోచన. అలా తర్వాత ఆ 3 దినాలు అక్కడే ఉండి ఆరాధన చూసుకొని ప్రార్థనలన్నీ ముగించుకొని ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఒక దర్శనం కలిగింది. వచ్చిన తర్వాత ఆ రాత్రి పడుకున్నాను ఇంట్లో. ఆ రాత్రి ఒక దర్శనం కనబడింది. ఆ దర్శనంలో ఎలా ఉందంటే, అక్కడే ఓసన్న మందిరంలో ఒక మెట్ల దగ్గర కూర్చొని ఉన్నాను నేను. ఆ మెట్ల దగ్గర కూర్చుంటే నా వెనక నుండి వచ్చి ఒక ఆయన నా భుజం మీద చేసి, ఏ బాబు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎవరు అని చెప్పి వెనక తిరిగి చూసేటప్పటికి యేసన్న గారు. ఆశ్చర్యం కలిగి, అన్న వందనాలన్నా. ఎవరు బాబు, ఎవరు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అన్న ఏం ఏడవట్లేదన్న, అమ్మ నాన్న కనిపించట్లేదు, అందుకే చూస్తున్న వాళ్ళ కోసమే, అదే ఏడుస్తూ ఉన్నట్టు అనిపించింది మీకు అని అంటుంటే, అవునా సరే సరే నేను ప్రార్థన చేస్తాను నీకోసం,
నువ్వు బాధపడవాక, దేవుడు నీకు తోడే ఉన్నాడు అని చెప్పి నన్ను మాటలు చెప్తా ఉన్నాడు, నాకు ధైర్యపరుస్తూ ఉన్నాడు. అయితే వెంటనే వెనక నుండి ఒకరిని పిలిచాడు, జాన్ వెస్లీ తీసుకొచ్చి అబ్బాయికి బలిపీఠం అనే మాసపత్రిక ఇవ్వు అని చెప్పి ఏసన్న గారు జాన్ వెస్లీ అన్నగారితో చెప్తూ ఉన్నారు. బలిపీఠం అనే పత్రిక తీసుకొచ్చి ఇవ్వు, ఈ అబ్బాయికి ఇవ్వు, చదువుకుంటాడు అని చెప్పి ఏసన్న గారు మాట్లాడడం మొదలుపెట్టాడు. అలా ఎన్నో మార్లు దేవుడు అలా దర్శించాడు. ఏసన్న గారి రూపంలో కూడా దేవుడు దర్శించిన రోజులు ఉన్నాయి నాకు. అలా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏసన్న గారి మీద నాకు ఉన్నటువంటి అభిప్రాయం పోలేదు, అభిమానం తగ్గలేదు. ఎందుకంటే ఎవరైనా చనిపోతే వారి మీద అభిమానము అంత తగ్గిపోద్దండి అందరికి, కానీ నాకు తగ్గిపోలా, ఇంకా పెరిగింది. ఆ రెస్పెక్ట్ అనేది ఇంకా పెరిగింది. ఎందుకంటే ఆయన నిజంగా దైవజనుడు, అంత గొప్ప దైవజనుడు కాబట్టి అది ఇంకా పెరుగుతానుంది. కాబట్టి యవనస్తులైన మనం అందరం, యవనస్తులుగా ఉన్నవారు, సేవ చేస్తున్న వారు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఏసన్న గారి వల్లే సేవ చేయాలనే ఒక గోల్ పెట్టుకోండి. చూడండి, ఎంతో పౌరుషం కలిగినటువంటి దైవజనుడు ఏసన్న గారు. ఎంతో పౌరుషం సేవ విషయంలో ఎంతో పౌరుషం కలిగినటువంటి వ్యక్తి. అలాంటి పౌరుషం కలిగి సేవ చేయాలి. అలాంటి పౌరుషం కలిగి సేవ చేస్తే ఏసన్న గారి వలె సేవ చేయగలుగుతాం. ఈరోజు అనేకులు చేస్తున్నారు సేవ. అది ఎలా ఉందంటే చేస్తున్నంతసేపు బాగా ధైర్యంగా ఉంటారు, ఒక్కసారి తగ్గిపోయారు అంతే, ఇంకా వదిలిపెడతారు. కానీ అలాంటి అనుభవాలు ఏసన్న గారిని చూసి అనేకమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఏసన్న గారి దగ్గర నుండి అనేకమైన అనుభవాలు మనం నేర్చుకోవచ్చు. అన్నగారిని చూసినప్పుడు అన్నగారి దగ్గర నుండి ఆ ధైర్యాన్ని మనం పొందుకోవచ్చు. ఆహా, ఇలా చేయాలి సేవ, అన్నగారికి తోడై ఉన్న దేవుడు నాకు తోడై ఉంటాడు. అన్నగారి వల్ల నేనుంటే దేవుడు నాకు కూడా తోడే ఉంటాడు. అన్నగారి వల్ల ఒక యథార్థమైన బ్రతుకు నేను బ్రతికితే దేవుడు నాకు తోడే ఉంటాడు అనేటువంటి ఆ అనుభవాన్ని మనం కలిగి ఉంటే నిజంగా గొప్ప పరిచర్య మనం చేయగలుగుతాం. పడిపోలేనటువంటి పరిచర్య. చివరి వరకు కూడా ఏ అనారోగ్యం ఉన్నా, ఏ ఆపద ఉన్నా, ఆఖరికి కాలు జారి బాత్రూంలో పడ్డా కూడా పరిచర్య వదిలిపెట్టలేదు, పరిగెత్తుకొని వెళ్ళాడండి. ఒంట్లో ఉన్న ఆ జబ్బును కూడా పట్టించుకోకుండా నా ప్రభు కొరకు పని చేయాలని చెప్పినటువంటి వ్యక్తి ఏసన్న గారు. నిజంగా అండి, ఎంత ఆశ్చర్యం అంటే ఈరోజు ప్రతి ఒక్క యవ్వనస్తుడికి ఒక ఇంప్రెషన్గా ఉన్నాడు ఆయన. నిజంగా అండి, బలా నమ్మకమైన మంచి దాసుడు అని వాగ్దానం ఉంది కదండి, అది ఏసన్న గారికి ఖచ్చితంగా వర్తించుతుంది. అలాంటి వాగ్దానం మనకు కూడా రావాలంటే మనము కూడా ఏసన్న గారు లాంటి అనుభవాలు మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. చూడండి, నిజంగా 1000కి పైగా సంఘాలు స్థాపించినటువంటి వ్యక్తి ఏసన్న గారు. దేవుని అనుగ్రహం లేకపోతే, దేవుని ప్రణాళిక లేకపోతే అన్ని సంఘాలు కట్టే తరం ఎవరిది కాదు. ఏనాడు కూడా డబ్బు కోసం సేవ చేశాడు, పేరు ప్రఖ్యాతుల కోసం సేవ చేశాడన్న అది లేదు. దేవుని కోసమే చేశాడు ఆ సేవ. 1000కి పైగా సంఘాలు స్థాపించాడు, అనేక సేవకులను తయారు చేశాడు. సెమినార్స్ జరుగుతాయి ప్రతి సంవత్సరం. ఎంతోమందిని తయారు చేసినటువంటి క్రైస్తవ యోధుడు ఆయన. నిజంగా ఆయనకు ఆ పేరు వర్తించుతుంది, క్రైస్తవ యోధుడు. మంచి గాయకుడు ఆయన, పాటలు మంచి గాయకునిగా పాడాడు ఆయన. ఈ తరానికి ఒక అపోస్తులుడిగా నిలబడిన వ్యక్తి ఎవరంటే బ్రదర్ ఏసన్న గారే. కాబట్టి మీరందరూ కూడా ఏసన్న గారు లాంటి అనుభవాలు నేర్చుకోవాలని నా ఆలోచన. నాకు కూడా ఏసన్న గారు లాగే ఉండాలి, అలాగే అనుభవాలలోకి వెళ్ళాలి అనేదే నా ఆలోచన. కాబట్టి మీరందరూ కూడా ఓసన్న మినిస్ట్రీస్ కొరకు ప్రార్థించండి. ముఖ్యంగా అయా నీ చిత్తమైతే ఏసన్న గారిలో ఉన్నటువంటి అనుభవాలు మాకు రావాలి, సేవ చేయాలనుకునేవారు, సేవ చేసేవారు అనేకులు కూడా అలాంటి ప్రార్థన చేసుకోండి. అలాంటి అనుభవాలు వస్తే నిజంగా మనము కూడా గొప్పవారిగా నిలబడతాం కదండి. కాబట్టి మరొకసారి నేను బ్రదర్ ఏసన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓసన్న మినిస్ట్రీస్ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తూ, ఇంకా నువ్వు దేవుడు ఆ పరిచర్యను అత్యధికంగా దీవించి ఆశ్రయించి ఆయన రాకడ వరకు నడిపించును గాక. మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు నేను ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.